హాయ్ ఫ్రెండ్స్, సేమియా రవ్వ ఉప్మా ఎలా వండుకోవాలన్నది వీడియోలో చూద్దాం. వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సేమియా రవ్వ ఉప్మా చాలా టేస్టీగా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తీసుకుని అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఆలు, కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నంగా పొడవుగా ఇలా కట్ చేసుకోండి. ఒక టమాటో, 2 కప్పులు సేమియా. ఒకవేళ నూక తీసుకోనంటే కనుక 3 కప్పులు సేమియా తీసుకోవచ్చు. ఒక 5 మనుషులకు సరిపోద్ది అనమాట. ఇది ఎర్రనూక లేకపోతే కనుక ఉప్మా నూక, మామూలుగా తెల్ల నూక తీసుకోవచ్చు, బియ్యం నూక తీసుకోవచ్చు. ఏదో ఒకటి 1 కప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఏమో మినపచెక్కు, 1 టేబుల్ స్పూన్ ఏడుశనగగుడ్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి. పచ్చిమిర్చి తక్కువ తీసుకోండి కానీ ఎండుమిర్చి ఎక్కువ తీసుకోండి. 3 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ టేస్ట్ తిన్నట్టుగా, 3 టేబుల్ స్పూన్లు మంచి నూనె. కళాయి పెట్టండి. కళాయి పెట్టి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత సేమియాలు వేసేయండి. దీంట్లోని సేమియాలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలన్నమాట. అందుకనేసి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని వేపుకోండి. బాగా వేగాలి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి, కొద్దిగా లైట్గా వేగనియండి. ఒక 2 నిమిషాల పాటు వేగాలి. కొద్దిగా వేగనియండి, బాగా మాడేపకుండా వేగాలన్నమాట. లేకుంటే సేమియా వండుకున్నా, ఉప్మా వండుకున్నా అంత టేస్టీగా అనిపించదు ఈ సేమియా పుల్లల వల్ల. కాబట్టి వేపుకోవాలి. వేపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా 2 నిమిషాల పాటు వేపుకోండి. షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వేగనియండి, కొంచెం వేగినంత వరకు ఉంచండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఏదన్నా బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, కొద్దిగా ఇలాగ వేగాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకొని దీంట్లో కానీ తీసుకుని మళ్ళీ ఎర్రనూక వేసుకొని, ఏ నూక తీసుకుంటే ఆ నూక తీసుకుని ఆ నూక కూడా కొద్దిగా వేసుకుని కొద్దిగా దాన్ని కూడా వేగనియండి. 1 నిమిషం పాటు వేగనిస్తే సరిపోద్ది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకని కొద్దిగా వేసుకోవాలి. కమ్మగా సువాసన వస్తుంది ఉప్మా ఉడికినప్పుడు. అందుకని కొద్దిగా వేపుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా వేగిన తర్వాత తీసేయండి. తీసేసి కళాయి మళ్ళీ అదే కళాయి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా మరగనియండి. కొంచెం మరగాలి. మరిగిన తర్వాత దీంట్లో శనగపప్పు, ఏడుశనగగుడ్లు కూడా వేసేయండి. వేసేసి కొద్దిగా వేగనియండి. ఇవి కొంచెం లేట్గా అవుతాయి అనమాట. అందుకని ముందుగా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగనిచ్చిన తర్వాత దీంట్లోని కొద్దిగా జీలకర్ర, మినపచెక్కు, ఆవాలు కట్ట తీసుకున్నాం కదా, పోపు దినుసులన్నీ వేసేయండి. వేసేసి 1 సెకండ్ పాటు వేగనియండి, సరిపోద్ది. అప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేయండి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగుతాయి కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేయండి. అల్లం కూడా వేసేసి 1 నిమిషం పాటు వేగనియండి. అల్లం కూడా వేసిన తర్వాత 1 నిమిషం వేగనిచ్చి దీంట్లోనే క్యారెట్తో పాటుగా మిగిలిన అన్ని సామాన్లు కూడా వేసేయండి. క్యారెట్, బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఉల్లిపాయలతో వస్తుందా, అన్నీ కూడా దీంట్లో వేసేయండి. వేసేసి 1 నిమిషం పాటు మగ్గనియండి బాగానే. టమాటాలతో సుద్దా అన్నీ వేసేయచ్చు. అన్నీ వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేగనియాలి. కొద్దిగా బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గినంత వరకు వేగనియండి. సిమ్లో పెట్టుకుని వేగనిస్తే సరిపోద్ది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వాటర్ ఎంత వేయాలన్నది. ఇప్పుడు మనం 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులకి 4 కప్పులు వేస్తే సరిపోద్ది వాటరు. 3 కప్పులు వాటర్కి 3 కప్పులు సేమియా, అలాగే నూక కలిపి 3 కప్పులు తీసుకున్నాం కదా, దానికి 4 కప్పులు వాటర్ వేయాలి. పొడి పుల్లాడుతూ ఉండాలంటే. కొంచెం పేస్ట్గా ఉండాలి అనుకుంటే కనుక 5 కప్పులు వాటర్ వేసుకోండి. 3 కప్పులకి 5 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. నేను 5 కప్పులు వాటర్ వేసుకున్నాను. కొంచెం అందుకనే పేస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం ముద్దలా ఉంటుంది. లేకుంటే పొడి పుల్లాడుతూ ఉండాలంటే మాత్రం 4 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేయండి. వాటర్ వేసేసిన తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. వాటర్లో సాల్ట్ సరిపోతుందో లేదో టేస్ట్ చూసుకోండి. చూసిన తర్వాత ఇలా పొంగులు రావాలి. పొంగు వచ్చిన తర్వాత సేమియాలు నూక కలిపేసి 2 వేసేయచ్చు. 2 కలిపేసుకోండి. 2 కలిపేసుకుని ఒకసారి వేసేయండి. వేసేసి కలుపుతూ ఉండండి. నేను ఇప్పుడు చూడండి చేత్తో ఎలా వేసానో అలా వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండండి. రిసెప్షన్లో
కొన్ని ఫ్రెండ్స్ కర్రీ లింక్స్ అవి ఏమైనా కనుక కావాలంటే కనుక లింకుల మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. మా ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనియండి, మూత పెట్టండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ తర్వాత చూస్తే సరిపోద్ది. వెంటనే అయిపోద్ది ఫ్రెండ్స్, 5 మినిట్స్లో అయిపోద్ది. మీరు అత్తమాటికి కలిపెట్టే పని ఉండదు అనమాట. నేను వాటర్ ఎక్కువ వేసుకున్నాం వల్ల ఇలా ఉంది. పొడి పొలాడతా కావాలంటే కనుక ఒక కప్పుడు వాటర్ తగ్గిస్తే సరిపోద్ది అనమాట. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.